టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇమిటేషన్ టాస్క్ లో సోనియాకి తన గేమ్ గురించి అర్థమైందా, విష్ణుకి పృథ్వీకి మధ్య ఏం జరుగుతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్, చెప్పు సార్. చెప్పండి, విష్ణుప్రియకి పృథ్వీనే ఎందుకు కావాలనుకుంటుంది అసలు? సో పార్ట్ ఆఫ్ గేమ్ లో పార్ట్ గా వెళ్ళిపోతుంది అది. ఓకే. అదేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఉంది, ఫ్రమ్ ది వీక్ ఫస్ట్ వీక్ నుంచి కూడా. బట్ పృథ్వీ ఏంటంటే అటు సైడ్ వెళ్ళిపోతా ఉన్నాడు, నిఖిల్ సోనియా. సో సమ్మర్ సీతు కొంచెం ఉండడం, వాళ్ళతో ర్యాపో ఎక్కువ ఉండడం, సో విష్ణుప్రియ కొంచెం సైడ్కి ఉండడం అనేది జరిగింది ఫస్ట్ వీక్ లో కూడా. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వెళ్ళడం, టీచ్ చేయడం ఉండడం. ఇప్పుడు అటు వాష్రూమ్కి వెళ్తా ఉంటే పృథ్వీని టీచ్ చేస్తా పోతా ఉంటది, ఏదో నన్ను ప్రేమించవా అట్లా ఏదో సమ్ టీజింగ్ అది చేస్తుంటే లైవ్ లో అవన్నీ నడుస్తుంటది. అంటే సరదాగా ఉన్నంత వరకు ఓకే. బట్ నిన్న ఏమైందంటే సీత చాలా పర్టికులర్ గా చెప్పింది, సో నువ్వు ఆ క్లాన్ లోకి ఎక్కువ వెళ్తున్నావు, ఎక్కువ పృథ్వీతో ఉంటున్నావు, అది కొంచెం మంచిది కాదు అన్నట్టుగా కొంచెం క్లాన్ చీఫ్ గా తను చెప్పాలి కాబట్టి చెప్తే అక్కడ ఏమంది, సో లేదు నాకు పృథ్వీ అంటే ఇష్టం, నేను వెళ్తా, నేను బరాబరు మాట్లాడతా అన్నట్టే మాట్లాడింది. నా క్లాన్ కంటే కూడా మనుషులే ఇంపార్టెంట్ అన్నట్టు మాట్లాడింది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ మోర్ ఓవర్ మనోడు టాస్క్ ఆడేటప్పుడు సాంగ్స్ పాడటం, ఇక్కడి నుంచి అరవడం. సో నాగార్జున లాస్ట్ వీకెండ్ కావాలని డాన్స్ వేయడం ఇద్దరికి, ఇది ఒకటైతే చేశారు. అంటే ఏంటంటే లాంగ్ రన్ లో ఉండడానికి సమ్మోర్ ఒక సైడ్ కంటెంట్ లాగా క్రియేట్ చేయడం. అంటే ఒక ఇప్పుడు సీరియస్ గేమ్ ఆడే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అవుట్ వెళ్ళిపోతూ ఉంటారు. 4th 5th వీక్ వస్తే 6th వీక్ గేమ్ అనేది చాలా టఫ్ అవుతుంది. టఫ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ పీపుల్ కొంతమంది వెళ్ళిపోయారు అనుకోండి, సో ఉన్న వాళ్ళతోనే ఏదో ఒక మసాలా గేమ్స్ ఇలాంటివి ఆడిస్తూ ఉండాలి. సమ్మర్ ఇలాంటి ముందుగానే అలా ఇంట్రడ్యూస్ చేస్తా పోతే ఎక్కడొక్కడ అవుతుంది. ఇప్పుడు మనకి చూడండి, పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇట్లా క్యూట్గా వెళ్తుంది, కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది అబ్బా మళ్ళీ పెట్టాడు బాబు ట్రెక్ అనుకుంటారు, అది చూడలేకపోతున్నాం వరస్ట్ బాబు అని అంత రేంజ్ వరకు తీసుకెళ్ళిపోతాడు. నేను అనేది పీక్స్కి వెళ్ళిపోతా ఉంటది. పీక్స్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరికి ఒక గొడవ పడిద్ది. ఆ గొడవని మనం ఇంట్రెస్ట్ గా చూస్తాం. మొన్నటిదాకా సూపర్, నా ప్రాణం అంది, అదంది ఇదంది, ఇప్పుడు చూడు ఎన్ని తిడుతుందో అని మనం మాట్లాడుకోవాలన్నమాట. సమ్మర్ ఫిట్టింగ్ అలా పెడతాడు, అది వాంటెడ్ గా క్రియేట్ చేయరు, అలా చేసే సిచ్యువేషన్ తీసుకొని వస్తారు. తీసుకుని రావడం వల్ల ఏమవుతుంది, మనం గొడవ పడతాం. ఇప్పుడు మీరున్నారు, నాకు కొంచెం క్లోజ్ గా ర్యాప్ అవుతున్నారు, హౌస్ లో మనం ఆడుకుంటా ఉన్నాం, ఫ్రెండ్స్ గా ఉన్నాం అనుకున్నా, అలాగే వెళ్తుంది అనుకోండి, మీకు నాకే ఇద్దరి మధ్యలో నామినేషన్ పెడతాడు. అప్పుడు సచ్చినట్టు నేను సాక్రిఫైస్ చేస్తానా, మీరు సాక్రిఫైస్ చేస్తారా? అలా ఒకవేళ మీరు సాక్రిఫైస్ చేస్తారు అనుకుందాం, నాగార్జున వీకెండ్ ఫుల్ గడ్డి పెడతారు. దాంతోనే చల్ బ్యాడ్కి వెళ్ళిపోయింది బయటికి మనది, మనం ఇలా ఉండకూడదు, అసలు నీ వల్లే నేను నామినేట్ అయ్యామన్నా, అసలు సాక్రిఫైస్ అనవసరంగా చేసిన నీకు, ఇట్లా మొదలెట్టి మళ్ళీ తిట్టుకుంటూ ఉంటాం. టాస్క్ లో కూడా యాంటీ టీమ్స్ వచ్చేలాగా ఒక డిజైనింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆ సిచ్యువేషన్ కల్పించడం వల్ల ఏంటంటే బ్లాస్ట్ అవుతుంది. బ్లాస్ట్ అయినప్పుడు ఏంటంటే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ గా ఉంటది. సో మొన్నటిదాకా ఏంట్రా వీళ్ళు బాగా బ్రహ్మాండంగా పాటలు పాడుకున్నారు, అది అన్నారు ఇది అన్నారు, చాలా జోవియల్ గా ఉన్నారు, ఈ సీజన్ లో వీళ్ళు చాలా బాగున్నారు అనుకున్నా మళ్ళీ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇలా సమ్మర్ ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా కూడా అతి మంచిది కాదు. ఇప్పుడు సోనియా, నిఖిల్, పృథ్వీ తీసుకుందాం, ఫ్రెండ్షిప్ కింద ఉన్నంత వరకు ఏం కాదండి. ఫ్రెండ్షిప్ లిమిట్ దాటి వెళ్తే వచ్చింది. నిన్న పృథ్వీ వచ్చి సోనియా వాళ్ళలో పడుకున్నాడు, చూసారు మీరు? ఒళ్ళో పడుకుంటే నిఖిల్ తో మాట్లాడుతా వన్ పేంపర్ చేస్తా ఉంది. ఇది మేబీ అక్కడ ఇళ్లలో అందరూ అంతే, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే అందరూ అలాగే ఉంటారు. ఇప్పుడు మా సిస్టర్ ఉంటది, వస్తుంది నా దగ్గరికి వచ్చి కూర్చుంటే ఏదో పేపర్ చేస్తూ ఉంటాం. అట్లా ఉంటాయి కొన్ని పెద్దోళ్ళు అయినా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే బయట ఎవరితో ఉండరు కాబట్టి, వాళ్ళు ఓన్లీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, అలా బయట ఎవరితో అలాగా పడి మాట్లాడడం, ఇది చేయడం అది చేయడం వాళ్ళకు ఉండదు, ఆ సెన్స్ ఉండదు. మన బ్రదర్ ఆ ఎఫెక్షన్ ఆ రిలేషన్ వచ్చినప్పుడు అట్లా ఉంటారు, క్లోజ్గా ఉంటారు, ఆ చేతులు పట్టుకుని హోల్డ్ చేసుకుని మాట్లాడతారు, అంతా ఉంటుంది ఎవ్రీథింగ్. బట్ కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇప్పుడు మీ క్యారెక్టర్ నాకు తెలీదు, కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఉంటది, ఈ అమ్మాయి ఎందుకు వాడి చుట్టూ తిరుగుతూ, వాడు చూడు ఎట్లా పడుకున్నాడు, వాడికి సెన్స్ లేదు, దానికి సెన్స్, ఇలా తిట్టుకుంటాం. ఏది మీ గురించి తెలియనప్పుడు తిట్టుకుంటాం, బట్ తెలిసింది ఇంట్లో పెరిగిన పిల్లలు ఇంట్లో చూస్తూ ఉంటాం, వాడే అంతేలే
అక్క తమ్ముళ్ళు అలాగే ఉంటారు వాళ్ళిద్దరు అని అనుకుంటాం మనం. ఇంట్లో ఉన్న వాళ్ళైతే అలా అనుకుంటాం. అవును. ఇప్పుడు బయట చూసేటప్పుడు ఎలా ఉంటుందంటే మేబీ బాండింగ్ అలా ఉన్నా కూడా మన యష్మి అన్న డైలాగ్ అదే. మీరు రిలేషన్ ఎట్లయినా ఉండని, చూడటానికి మాత్రం నేను అనొచ్చుగా, తప్పు పట్టొచ్చుగా, కానీ నేను పట్టట్లేదు, కానీ నువ్వు పడుతున్నావు చూసినావా, నీకు నాకు తేడా అదే అని చెప్పింది యష్మి. అందుకనే యష్మిని అందరూ కూడా లైక్ చేశారు. నువ్వు కరెక్ట్గా అడిగావమ్మా, పర్ఫెక్ట్గా చెప్పేవాడిని. బట్ నిన్న స్కిట్ లో కూడా అదే జరిగింది. ఇప్పుడు కమింగ్ టు విష్ణుప్రియ అండ్ పృథ్వీ, ఇక్కడ ఎక్కువగా అటు ఉండడం వల్ల ఈ అమ్మాయి తన వైపు తిప్పుకుంటానికి కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఎక్కువసేపు ఉండటం ఇలా చేస్తుంది. నెక్స్ట్ మనం ఒకే క్లాన్ లో ఉందాం అనుకుంటున్నారు, నీ క్లాన్ ఒకవేళ శాప్ చేస్తే నువ్వు ఇటు వచ్చేయని, ఇలాంటివి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో అక్కడ వరకు వెళ్ళే కొద్దీ బాగుంటది. సో ఎప్పుడైతే మాట తేడా వస్తుందో, కొంచెం ఏదైనా ఇది ఉంటుందో, అక్కడ కొంచెం బరస్ట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు పృథ్వీని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి కూడా మస్తు మంది ట్రై చేస్తున్నారు. నిఖిల్ కిందనే ఉంటావా, చీఫ్ కిందనే ఉంటావా, ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అసలు? అంటే ఏం లేదు, ఇప్పుడు సమ్మర్ కొన్ని టాస్క్లు గెలుస్తున్నాడు, కొంత ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే వీళ్ళ క్లాన్ కి లేదా వాళ్ళ టీమ్ కి ప్రొటెక్షన్ ఉంటాడు. అంటే ముందు ఫ్రంట్ రోలో ఫస్ట్ ఉంటాడు. అలా ఆడేవాడు ఎవరు లేరు కదా అటు నుంచి, నిఖిల్ తప్ప. నిఖిల్ ఆడాలి, పృథ్వీకి ధీటుగా ఆడాలని నబిల్ ఆడాలి. బట్ నబిల్ కూడా సమ్మర్ ఇంజూరీ వల్ల కొంచెం వెనకడిగేస్తున్నాడు. లేదా నబిల్ కూడా టఫ్ ఫైట్ ఇస్తాడు. ఇక ఆదిత్య ఏమంటారా, మీకు ఏజ్ ఫ్యాక్టర్ లోని అంత టఫ్ ఫైట్ ఇవ్వలేకపోతున్నాడు. మణికంట బకప్రాణి, మాటలు చెప్తాడే తప్ప, పిట్టలాగా అరిస్తాడే తప్ప వెళ్ళి కొట్లాడలేడు. సో ఫిజికల్ స్ట్రెంత్ ఎవరికి ఉంది, ఇంకా అంతకు మించి లేదు. సో ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన గేమ్ అనేది ఆడతారు. సో టఫ్ ఫైట్ అనేది ఇస్తారు పృథ్వీకి, నువ్వా నేనా అన్నట్టు ఆడతారు. బట్ అంత స్ట్రెంత్ లేకుండా పోయింది. సో ప్రిన్స్ యావర్ లాంటి వాళ్ళు ఉంటే ఏదైనా టఫ్ ఫైట్ అనేది జరిగి ఉండేది ఇద్దరికి. నువ్వు నేను తేల్చుకుందాం దాన్ని, అంటే మొండిగా గేమ్ ఆడతాం ఎలా ఉంటుంది. సో మరి అందుకనే పృథ్వీని ఇటు తీసుకుంటా ఉన్నారు. ఓకే సార్.